జూలై 18 ఉదయం 11 గంటల 30 నిమిషాలు శ్రీహరికోటలో మన దేశ చరిత్రలో ఒక కొత్త పేజ్ మొదలవబోతుంది. అసలు ఏంటో చెప్తే వినండి. మన హైదరాబాద్ కి చెందిన స్కై రూట్ అనే కంపెనీ విక్రమ్ 1 అనే రాకెట్ ని జూలై 18 పైకి లాంచ్ చేస్తుంది. అబ్బే, రాకెట్స్ ఎప్పుడు పంపుతూనే ఉంటారు కానీ డౌట్ మీకు రావచ్చు. ఇప్పటి వరకు మన దేశంలో రాకెట్స్ పంపింది ఇస్రో అంటే గవర్నమెంట్. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ సొంతంగా రాకెట్ తయారు చేసి దాన్ని స్పేస్ కి పంపడం అనేది ఇదే ఫస్ట్ టైం. అమెరికాలో స్పేస్ ఎక్స్ ఉంటది కదా, అలాంటిది ఇప్పుడు మన దేశంలో మొదలవబోతుంది. అందుకే మిషన్ కి ఆగమన్ అని పేరు పెట్టారు, అంటే ఇండియా ఎంట్రీ అన్నమాట. శ్రీహరికోట తెలుసు కదా, మన రాకెట్స్ అన్ని అక్కడ నుంచి లాంచ్ అవుతాయి. సో అక్కడ నుంచి ఉదయం 11 గంటల 30 నిమిషాలకి ఈ రాకెట్ ని లాంచ్ చేస్తున్నారు. ఈ స్కై రూట్ వాళ్ళకి ఇదేం కొత్త కాదు. ఆల్రెడీ 4 years బ్యాక్ 2022లోనే విక్రమ్ ఎస్ అనే రాకెట్ ని ట్రయల్స్ కి పంపారు. అది ఒక చిన్న టెస్ట్ మాత్రమే. ఇప్పుడు ఇది అసలైన పెద్ద మిషన్. దీనికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రాకెట్ తో పాటు మిషన్ ఎంబ్రేస్ అనే ఒక చిన్న రోబో కూడా వెళ్తుంది. అది కూడా మన హైదరాబాద్ కంపెనీ కాస్మోవర్స్ వాళ్ళదే. దీని పని ఏంటో తెలుసా? స్పేస్ లో ఇప్పుడు చాలా చెత్త పెరిగిపోయింది. అంటే పాడైపోయిన పాత శాటిలైట్స్, విరిగిపోయిన రాకెట్ ముక్కలు, ఇవన్నీ పనికి రాకుండా భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. మరి ఈ చెత్తను ఎలా తీసేయాలంటారు? ఇందుకే కాస్మోవర్స్ వాళ్ళు ఒక మంచి ఐడియా వేశారు. మెత్తటి రోబో చేతులు లాంటిది ఇన్వెంట్ చేశారు. ఈ చేతులు ఆ పాత శాటిలైట్స్ ని మెల్లగా అవి విరిగిపోకుండా చేతుల్లోకి తీసుకొని పట్టుకుంటాయి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ప్రపంచంలో ఎవరు ఇంతకు ముందు చేయలేదు. మొదటిసారి చేస్తుంది వీళ్ళే. సో జూలై 18 ఈ రాకెట్ పైకి వెళ్తే అది కేవలం ఒక రాకెట్ లాంచ్ మాత్రమే కాదు, మన దేశంలో ప్రైవేట్ స్పేస్ రంగంలో అది ఒక కొత్త మొదలు. అది కూడా మన హైదరాబాద్ నుంచి.